బీన్స్ మసాలా వేపుడు కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన బీన్స్ 1 కప్పు, కరివేపాకు కొంచెం, ఎండుమిర్చి 3, జీలకర్ర 1 చెంచా, ధనియాలు 1/2 చెంచా, కొబ్బరి నూనె 2 చెంచాలు, ఆవాలు 1/2 చెంచా, నువ్వులు 2 చెంచాలు, పసుపు 1/2 చెంచా, ఇంగువ 2 చిటికెలు, చింతపండు గుజ్జు 1 చెంచా, తాట బెల్లం పొడి కొంచెం, ఉప్పు రుచికి సరిపడినంత. బీన్స్ మసాలా వేపుడు కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఈ టైంలో మనకి బీన్స్ బాగా దొరుకుతుంది. ఆ బీన్స్ కూడా ఎక్కువ మినరల్స్ ఇన్ ఫుడ్, మంచి ఫైబరస్ ఫుడ్ కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా బీన్స్ని టమాటో కూరలాగా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఇది సింపుల్ ఇది ఒక వేపుడు లాగా అనుకోవచ్చు, ఒక స్నాక్ లాగా అనుకోవచ్చు. ఈవినింగ్ టైము మనం ఒక స్నాక్ లాగా దీన్ని చేసుకొని కూడా తినచ్చు. చాలా బాగా ఉంటుంది అనమాట. మనకి ఈవినింగ్ టైం సూప్ లాగా చేసుకొని దీన్ని కూడా చేసుకొని తింటే. దీనికి ఫస్ట్ ఒక మసాలా పొడి అనమాట చేసుకోవాలి. దానికి ధనియాలు 1/3 చెంచా వేస్తున్నాను, జీలకర్ర ఆల్మోస్ట్ 3/4 ఈక్వల్గా వేస్తున్నాను, తర్వాత నువ్వులు 1 చెంచా వేస్తున్నాను, తర్వాత బడిగి మిర్చి అని ఉంటుంది అనమాట, కర్ణాటక అంటే కారం తక్కువ ఉంటుంది ఆ మిర్చి, వేసి దీన్ని దోరగా వేపుకుంటాం. వేపుకొని మనం ఇది చల్లారిన తర్వాత కొబ్బరి వేసుకొని, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకొని మనం రుబ్బి పేస్ట్ చేసుకుంటే ఇది దీనికి మసాలా అన్నమాట. మామూలుగా అంటే జీలకర్ర, ధనియాలు, బాడిగి మిర్చి ఇవి మెయిన్. మనం నువ్వులు వేసుకున్నాం, దాని బట్టి పల్లీలు వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కొబ్బరి ఎండు కొబ్బరి అయినా కూడా పర్లేదు, అయితే పచ్చి కొబ్బరి అయినా పర్లేదు. ఆడి బీన్స్ని మనం లైట్ సాల్ట్ వాటర్లో సాల్ట్ వాటర్ వేసి ఒక 1 అవర్ నానబెట్టి తర్వాత స్టీమ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనమాట. దీనికి కట్ చేయటం కూడా పెద్ద అంటే ఇట్స్ నాట్ స్మాల్ కాకుండా బీన్స్ కానీ ఊరినే అటు తలాతో ఒక తీసేస్తే సరిపోతుంది. దీన్ని కరివేపాకు వేసి మనం కొబ్బరి కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాని ముద్దలాగా చేసుకోవచ్చు, పొడిలాగా చేసుకోవచ్చు, మన ఇష్టం ఎలాగైనా కూడా చేసి పెట్టుకుంటే దీనికి ఆ ఒక ముక్కకి ఈ మసాలా పట్టి ఆ టేస్ట్ ఫ్లేవర్స్ అన్నీ తగులుతాయి మనకి. ఆ జీలకర్ర, ఆ నువ్వులు, ఆ ధనియాలు, ఆ ఎండుమిర్చి, కొబ్బరి అంతా. మనం ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. 1 స్పూన్ కొబ్బరి నూనె వేసి ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాం. ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ బీన్స్ ముక్కలు కూడా దానికి వేసేసుకొని కొంచెం ఇంగువ కూడా మన పోపులో వేస్తే బాగుంటుంది, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇంగువ, పసుపు వేసి ఈ యొక్క పోపు అంతా కూడా ఈ ముక్కకు పట్టేటట్టు, అంటే ఆ ముక్క అబ్జర్వ్ చేసుకునేటట్టు మనం ఒక 5 to 6 minutes దాన్ని మగ్గనిద్దాం. మూత పెట్టి ఓకే అండి, అది మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీనికి తగినంత సాల్ట్, ఈ మసాలా దానికంటే ముందు కొంచెం చింతపండు గుజ్జు,
కొంచెం బెల్లం, తాటి బెల్లం, వేసి ఈ మసాలా పొడి కూడా మనం చేసుకున్న మసాలా పొడి కూడా వేసేసుకొని 2 minutes దీన్ని మగ్గనిస్తే మనకి బీన్స్ మసాలా వేపుడు మనకి రైస్లోకే కాదండి, స్నాక్ లాగా కూడా మనం సాయంత్రం దీన్ని చక్కగా కూర్చొని తీసుకోవచ్చు. మంచి ఫ్లేవర్స్ బయటకు వస్తున్నాయి. ఇది అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే అండి, ఎంతో కమ్మని బీన్స్ మసాలా వేపుడు తయారైపోయింది. రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. బీన్స్ మసాలా వేపుడికి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టిన బీన్స్ 1 కప్పు, కరివేపాకు కొంచెం, ఎండుమిర్చి 3, జీలకర్ర 1 చెంచా, ధనియాలు 1/2 చెంచా, కొబ్బరి నూనె 2 చెంచాలు, ఆవాలు 1/2 చెంచా, నువ్వులు 2 చెంచాలు, పసుపు 1/2 చెంచా, ఇంగువ 2 చిటికెలు, చింతపండు గుజ్జు 1 చెంచా, తాటి బెల్లం పొడి కొంచెం, ఉప్పు రుచికి సరిపడినంత. బీన్స్ మసాలా వేపుడు తయారు చేసే విధానం: ముందుగా పాన్లో ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి వేసి వేయించి కరివేపాకు, కొబ్బరి కలిపి మసాలా పొడిలాగా పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పాన్లో కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉడికించిన బీన్స్, ఇంగువ, పసుపు వేసి మూత పెట్టి మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, చింతపండు రసం, తాటి బెల్లం పొడి, మనం రెడీ చేసుకున్న మసాలా పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే బీన్స్ మసాలా వేపుడు రెడీ.